ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభు చెప్పుచున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనము. డు నాట్ టేక్ రివెంజ్ మై డియర్ ఫ్రెండ్స్, but leave room for God's wrath. It is mine to avenge. I will repay, says the Lord. Romans chapter 12 verse 19. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య ఎంతో గొప్పగా మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. ఆయన మనము ఆనందంగా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. అలా మనం జీవించాలి అంటే మన హృదయములో ఎటువంటి కలవరం ఉండొద్దు, ఎటువంటి మనస్పర్ధలు ఇతరులతో కలిగి ఉండొద్దు, ఏ వ్యక్తిని బట్టి వ్యసనపడొద్దు. ఇలా జీవిస్తే ఎవరైనా ప్రశాంతంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు. కానీ ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మనము మన పని చేసుకుంటూ వెళ్తున్నా, మనము ఎవరిని ఏమనకుండా జీవిస్తున్నా, మనము మన దారిలో కరెక్ట్గానే వెళ్తున్నా ఇతరులు అలా ఉండడం లేదు. కావాలనో తెలియకుండానో మనల్ని వారు గాయపరుస్తున్నారు, మనల్ని వారు ఇబ్బందులకు గురి చేస్తున్నారు, హృదయాన్ని గాయపరుస్తున్నారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా సేమ్ ఇలాంటి పరిస్థితిని అనుభవిస్తున్నావేమో. నీవు కూడా ఇలాంటి వ్యక్తుల వలన నీ వ్యాపారం నీవు చక్కగా నడిపించుకుంటుంటే వ్యక్తుల వలన ఇబ్బందులు పడుతున్నావేమో. నీ పని నువ్వు చేసుకుంటుంటే, నీ ఉద్యోగము నీ వ్యాపారము నీవు చక్కగా నడిపించుకుంటుంటే, నీ కుటుంబ జీవితము నీ సంసార జీవితంలో నీవు సాఫీగా ముందుకు సాగుతుంటే, మధ్యలో వ్యక్తులు నీకు నీ కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులు, నీ బంధువుల్లోనో నీ స్నేహితుల్లోనూ ఉన్నవారు నీ జీవితాన్ని నీ వ్యాపారాన్ని నీ సంసారాన్ని పాడు చేయాలని చూస్తున్నారేమో. దానిని బట్టి నువ్వు కలవరపడుతున్నావేమో. వారిపైన నీవు ఎలాగైనా పగ తీర్చుకోవాలని, వారిని ఏదో విధంగా ఎదుర్కోవాలి, బుద్ధి చెప్పాలని లేనిపోని టెన్షన్స్తో ఈ రోజున గడుపుతున్నావేమో. వారిని ఏదో ఒకటి చెయ్యాలి అని డబ్బును వృధా చేసుకుంటున్నావేమో, సమయం వృధా చేసుకుంటున్నావేమో. ఈరోజు వాక్యం సెలవిస్తుంది, పగ తీర్చుకోవడం, వారికి బుద్ధి చెప్పాలనుకోవడం నీ పని కాదు. ఆయనకు నీ సమస్యను అప్పచెప్పు, ప్రతిఫలం ఆయనే ఇస్తాడు. ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసి ఒక సమస్య చెప్పింది. అమ్మ, మా కుటుంబంలోని మా రక్త సంబంధికులే మా ల్యాండ్ని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అన్ని పత్రాలు వారి వైపే సృష్టించారు. కోర్టు కేసు దాదాపు 5 సంవత్సరాల నుండి అంతే నడుస్తుంది. పని మానుకొని మేము తిరుగుతున్నాం, లాయర్స్కి డబ్బు ఖర్చు పెడుతున్నాం. ఎలా అయినా వారికి బుద్ధి చెప్పాలి అని మా ఆయన వారిపై దాడి చేయాలని అనుకుంటున్నాడు అని. అప్పుడు ఆమెకు ఈ మాటలే చెప్పాను, నీవు కాదు పగ తీర్చుకునేది, నీవు ఇప్పుడు దేవుని బిడ్డవు, దేవునికి అప్పగించు, తిరగడం మానేసి దేవుని సన్నిధిలో ప్రార్థించు, ఉపవాసం ఉండి ప్రార్థించు, దేవుడే వారికి ప్రతిఫలం ఇస్తాడు, ఆయన యొక్క ఉగ్రతకు చోటివ్వు, దేవుడే మీకు న్యాయం తీరుస్తాడు అని నేను చెప్పాను. ఆమె ఆ విధంగానే సమస్తం వదిలేసి ప్రార్థనలో గడిపింది. అనూహ్యంగా కొన్ని రోజులకే వారే కేసు వాపస్ తీసుకొని వారి దగ్గరకు వచ్చి క్షమించండి అని కాళ్ళు పట్టుకున్నారు. ఏమైంది అంటే, ఎప్పుడైతే వారు దేవునికి వదిలిపెట్టారో ఆ రోజు నుండి వారి ఇంటిలో సమస్యలు, అనారోగ్యం, బాధలు, ముఖ్యంగా వారికి ఏ వ్యక్తి అయితే సపోర్ట్ చేశాడో ఆ వ్యక్తే వారికి వ్యతిరేకయ్యాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని కార్యాలు మనం ఊహించలేనివి, మనం గ్రహించలేనివి, మనకు అర్థం కానివి. నీకు నీవే పగ తీర్చుకోవాలని, వాళ్ళని అది చెయ్యాలి ఇది చెయ్యాలని ఆవేశపడకు. వాక్యం సెలవిస్తుంది, మనుష్యుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలో పడుట మహాభయంకరము అని. కాబట్టి మీ శత్రువులను, మీకు హాని చేస్తున్న వారిని, మిమ్మల్ని ద్వేషిస్తున్న వారిని వదిలివేయండి, దానికి బదులు ప్రేమించండి. వాక్యంలో వ్రాయబడి ఉంది, శత్రువు ఆకలి గొని ఉంటే అతనికి భోజనమో పెట్టుము, దప్పిక గొని ఉంటే దాహమిమ్ము, అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయుదువు అని. ఎప్పుడైతే మన శత్రువుని, మన విరోధిని అసహించుకోకుండా వారు చేసినట్లే మనం చేయాలి అని ఆలోచించకుండా ప్రేమించగలుగుతామో
అప్పుడు వారిలో ఖచ్చితంగా మార్పు వస్తుంది, పశ్చాత్తాపడతారు. దేవుని బిడ్డలమైన మనము కీడు వలన జయించాలి అని చూడవద్దు, మేలు చేతనే కీడును జయించాలి అని అనుకోవాలి. శక్యమైనంత వరకు అందరితో సమాధానముగానే ఉండాలి. కాబట్టి మీలో ఉన్న పగను, ప్రతీకారమును దేవునికి అప్పగించు, ఆయనకు చోటివ్వు, ఆయనే తగిన ప్రతిఫలము వారికి ఇస్తాడు. దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సజీవుడా, మీకు స్తోత్రములయ్యా, వందనములు, కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభువ, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. మాకు మేముగా పగ తీర్చుకొనక మీ యొక్క ఉగ్రతకు చోటియాలని, అయా పగ తీర్చుట మీ పనని, మీరే తగిన ప్రతిఫలమును వారికి ఇస్తారని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు. అందును బట్టి మీకు స్తోత్రములయ్యా. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఈ రోజున నా తండ్రి ఉన్నారో అయా, వారి యొక్క శత్రువులను బట్టి వారు ఎంతగానో తండ్రి నలిగిపోతున్నారో, మరి శత్రువుల పైన ఏ విధమైనటువంటి అయా మరి పగ పెంచుకోకుండా అయా మీ యొక్క సన్నిధిలో అయా వారి సమస్యను పెట్టినట్లయితే ప్రతి ఒక్క శత్రువుకి మీరే సమాధానము చెప్తారని తండ్రి వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసినందుకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదనలో, బాధలో, శోధనలో ఉన్నారో ప్రభా, అయా మరి తండ్రి లేవలేని పరిస్థితుల్లో ఉన్నారో ప్రభ, వారిని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. అవును నా తండ్రి, మీ యొక్క కృప చేత వారిని కనికరించండి, మీ శక్తి చేత వారిని నింపండి. వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆందోళన, ఇబ్బందికరమైన పరిస్థితులన్నిటి నుంచి విడుదల దయచేయండి అయా. మరి తండ్రి అనారోగ్య సమస్యలు చే బాధించబడుతూ అయా వారికి ఉన్నటువంటి రోగము తగ్గక మరి ప్రభ ఐసీలో ఉన్నటువంటి బిడ్డలు, మరి నడవలేని బిడ్డలు, చూపు లేని బిడ్డలు, మాట్లాడలేని బిడ్డలు, ప్రతి ఒక్క బిడ్డ నిమిత్తము పేరు పేరున దీవిస్తున్నాను. స్వస్థపరిచే దేవుడవు నీవే. వారికి సంపూర్ణమైన స్వస్థత అయా విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలన్నిటి నుంచి విడుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగించండి, అన్నదమ్ముల మధ్య విభేదాలు తొలగించండి, ఆస్తి తగాదాలన్నిటి నుంచి విడుదల దయచేయండి అయా. మరి తండ్రి ప్రేమ కలిగి తండ్రి ఎల్లప్పుడూ మీ యందు విశ్వాసం ఉంచే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు నిలబెట్టుకోండి ప్రభ. ప్రతి బిడ్డకున్న ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, రుణ భారాలన్నిటి నుంచి విడుదల దయచేయండి. అదేవిధంగా ఉద్యోగ సమస్యలను తీసివేయండి యేసు నామములో ప్రభా. వారి యొక్క తండ్రి సమస్యను తండ్రి మీరు తీసేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభు, ఎందరైతే బిడ్డలు నా ప్రభు ఈ రోజున మరి తండ్రి అయా అనవసరమైనటువంటి భావోద్వేగాలకు గురై మరి ప్రభ నిరాశలో, నిస్పృహలో, ఓటమిలో ఉంటున్నారో ప్రభ, వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఓటమిని తండ్రి విజయముగా మార్చండి, ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి, గర్భఫలము లేకుండా ఈ రోజున ఎందరైతే బిడ్డలు దుఃఖిస్తున్నారో గర్భఫలాన్ని దయచేయండి. మీ కటాక్ష, మీ కనికరము బిడ్డలపైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి అయ్యా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున దిక్కులేని వారిగా, అనాథలుగా, అభాగ్యులుగా ఉన్నారో వారిని ఆదుకోండి తండ్రి. అవునయ్యా, తల్లిదండ్రులు లేని వారి పక్షాల న్యాయము తీర్చే దేవుడవు, విధవరాల పక్షాల వాద్యమాడే దేవుడవు తండ్రి. మీరే ప్రతి బిడ్డకు తోడుగా ఉండి నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయ్యా మరి తండ్రి ఇంకా ఎందరైతే బిడ్డలు రక్షణ లేక ఉన్నారో ప్రభు, వారందరికీ రక్షణ దయచేయండి అయ్యా. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసు దయచేయండి తండ్రి. అదేవిధంగా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి, వారిని మీరు బలపరచండి ప్రభా. అయ్యా ఏ విషయంలో ప్రభా ఏ కొరతతో వారు ఉన్నారో ఆ కొరతలన్నిటినీ తీర్చివేయండి ప్రభా. అయ్యా వారి యొక్క గర్భఫలాన్ని దీవించండి, వారి యొక్క కుటుంబానికి మీరు తోడుగా ఉండండి, వారి పరిచర్యను నూరంతల ప్రతిఫలముతో నింపండి. అనేక ఆత్మలను మీ కొరకు సంపాదించే వారిగా ప్రతి ఒక్క దైవజనుడిని నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం. సంఘానికి మీరే శిరస్సు ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎత్తబడే సంఘంగా ప్రతి సంఘాన్ని నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుతున్నాం. సువార్థికులందరికీ మీరు తోడుగా ఉండండి, వారిని మీరు బలపరచండి అయా. వారు సువార్త సేవ చేస్తుండగా ప్రభా అయా వారికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆటంకాలన్నింటినీ తట్టుకొని మీ యొక్క శక్తి చేత వాటిని జయించుటకు సహాయం దయచేయండి అయా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి, నడిపించండి అయ్యా. మీరే వారిని బలపరచండి తండ్రి అయా. మీ యొక్క సన్నిధిని వారితో ఉంచండి. అదేవిధంగా నా ప్రభువా, ముఖ్యంగా ఈ రోజున ఎందరైతే బిడ్డలు మరి ప్రభువా అయా తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా సహాయం దయచేయండి ప్రభా అయ్యా. ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయంతో ఉన్న బిడ్డలందరికీ తండ్రి అయ్యా ఓదార్పును దయచేయండి, సహనాన్ని దయచేయండి ప్రభా. ఆ తండ్రి వారికి తండ్రి నెమ్మదిని దయచేయండి, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి బహు పూజింపదగిన
నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగా.